జై శ్రీరామ్ జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా ఈ శ్రీరామ నామ స్మరణతో మారుమోగుతూ ఉంది. ఈరోజు రాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టోత్సవ కార్యక్రమానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా అదే స్థాయిలో ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. కడప జిల్లాలో నిన్న భారీ ఎత్తున ఒక శోభాయాత్రను నిర్వహించారు. ఈరోజు ఒక రామాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూస్తూ ఉన్నాము. వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి కూడా హోమం నిర్వహించారు. స్వామివారికి కళ్యాణం జరుపుతూ ఉన్నారు. ఎవరి నోట విన్నా కూడా జై శ్రీరామ్ అనే నినాదాలే వినిపిస్తూ ఉన్నాయి. భక్తులందరూ కూడా రామనామ స్మరణతో తరించిపోతూ ఉన్నారు. భారతదేశంలో ప్రతి ఊరిలో గుడి ఉంటుంది, ప్రతి ఊరిలో రాముడిని కొలుస్తూ ఉంటారు. అయితే ఆ రాముడి జన్మస్థలం ఎక్కడ, ఆయన పుట్టింది ఎక్కడ అన్నది ఇంతవరకు ప్రజలందరికీ చాలామందికి తెలియని విషయం. అయితే ఈరోజు అయోధ్యలో రాముడు పుట్టాడు, అయోధ్యలో రాముడి గుడి ఒకప్పుడు ఉండేది అన్న నిజాన్ని వెలుగులోకి తెచ్చి ఈరోజు అక్కడ బాలరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న సందర్భంగా దేశమంతా కూడా భక్తి పారవశ్యంతో పులకరించిపోతుంది. ఒకవైపున ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అయోధ్యలో జరుగుతున్నటువంటి ఆ మహాక్రతువును ఇక్కడ ప్రజలందరూ చూసే విధంగా, భక్తులందరూ చూసి ఆనందించే విధంగా ఏర్పాట్లు చేశారు. వారందరూ కూడా కల్లారా రాముడి విగ్రహ ప్రతిష్టను చూసి తరించిపోతున్నారు. మనతో పాటు చాలామంది పెద్దలున్నారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా రామాయణం గురించి అనేక మందికి అనేక సార్లు విని ఉంటారు, అనేక మందికి చెప్పి ఉంటారు. ఏంటి రాముడి యొక్క గొప్పతనం ఏంటి? ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ధర్మాన్ని పోస్తే రాముడి విగ్రహం తయారవుతుందంటారు. చిన్నప్పటి నుంచి రాముడిని తలుచుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత మన రాముడు మళ్ళీ మనకు అక్కడ ప్రతిష్ఠిస్తున్నారని మాకు ఉద్వేగంతో, ఆనందంతో నేను తట్టుకోలేకపోతున్నాను. ఒక చిన్న పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని జగమేలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకుని జగమేలు, నీ పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000. కోవెలలోనికి రాలేను నువ్వు, కోరిన కానుక తేలేను, నిన్ను కానక నిమిషం మనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను, నీ పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000. నీ దయ గౌతమి గంగారామయ, నీ దాసులు మునుగంగా, నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా, నా బ్రతుకొక నావా దానిని నడిపే తండ్రివి నీవా, నీ పదములే చాలును రామా, నీ పదధూళులే 10,000. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఈ ఆల్ ఇండియా రేడియోలో చిన్నప్పటి నుంచి వింటున్నాము. చెప్పడానికి ఇంకా సరిగ్గా ఒక 10 లైన్లు ఆమె పాడి ఉంటుంది. ఆ 10 లైన్లలో కూడా రాముని యొక్క గొప్పతనాన్ని ఎంత స్పష్టంగా వివరించారో చూస్తాం. అమ్మ, మీరేం చెప్తారు రాముడి గురించి? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏ జన్మలో చేసుకున్న పుణ్యకొద్ది మనకి అదృష్టాన్ని కలిగించినాడు. అంటే మనం ఇది చూస్తున్నామంటే అప్పుడు రామయ్య ఉన్నప్పుడు మనము జన్మించిన ఆ జన్మలో, అప్పుడు మళ్ళీ ఇక్కడ జన్మలో జన్మించి మనం ఇదంతా మనం చూస్తున్నాము. పాట పాడుతున్నాం. దయచేయును. శ్రీరాముని గురించి చెప్పే అంత యోగ్యత లేకున్నా శ్రీరాముని చరిత్ర, శ్రీరామును పుట్టకే మనకు ఆదర్శము. శ్రీరామునిలాగా జీవిస్తే ప్రపంచమంతా సస్యశ్యామలమయ్యి రామరాజ్యము అవుతుంది. రాముని సుగుణాలన్నీ కూడా అందరూ కూడా పాటించి ఈ రామరాజ్యం తేవాలని చెప్పినని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాము అని చెప్పి అనుకుంటున్నాము. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొత్తం మీద ఊరు వాడ కూడా ఈరోజు శ్రీరామ నామ స్మరణతో మారుమోగుతూ ఉంది. అయోధ్యలో ఈరోజు రాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో భాగంగా కడపలో కూడా ప్రతి ఒక్కరూ రామస్వామ స్మరణ చేసుకుంటూ భక్తి పారవశ్యంతో మునిగిపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, కడప.